హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి వంటలన్నీ. ఏం వంటలు చేశారు మధ్యాహ్నం? నేనైతే ఈరోజు క్యాలీఫ్లవరు ఇది బబ్బెళ్ళు కాంబినేషన్తో కర్రీ చేశానండి. ఆ రెండు కలిపి కర్రీ చేశాను. అది మనకు ఆ కర్రీ బిర్యానీ కానీ, వైట్ రైస్ కానీ, రొట్టె కానీ, చపాతీ కానీ, పూరీలేకైనా దేంట్లోకైనా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. దాన్ని ఎలా చేశాను ఏంటి చిన్న వీడియో తీసాను అబ్బా. ఒక్కసారి చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడు దానికి కావాల్సింది క్యాబేజీనే పోతుంది. క్యాలీఫ్లవర్ గడ్డ ఒకటి, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందామండి. ముందుగా నేను ఏం చేస్తున్నానంటే పెరుగు అస్సలు తోడుకోవట్లేదండి. ఈ మధ్య చల్లదనానికో ఏమో తెలియదు. ఒక స్పూన్ పెరిగేస్తేనే పుల్లగా అయిపోతుంది. కానీ సాయంత్రం తోడుకుంటుంది. నెక్స్ట్ రోజు ఫ్రిడ్జ్లో పెట్టకపోతేనే పుల్లగా అయిపోతుంది. చలికాలమైనా సరే ముందు తోడు పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకొని, ఇంతకుముందు హాట్ బాక్స్లో పెట్టినా కానీ మంచి చక్కగా తోడుకుండేది. ఏ బాక్సులు పనిచేస్తలేదు ఇప్పుడు. చల్లదనానికి ఏం అర్థం కావట్లేదు. పెరుగు తోడు పెట్టేసుకొని పక్క పెట్టేసుకొని క్యాలీఫ్లవర్ కట్ చేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు పోసి పెట్టేసాను. నీళ్ళు కాగుతుంటాయి కదా, ఈ ముక్కలు కట్ చేసి పెట్టేసుకుంటే ముక్కలు అవుతూ ఉంటాయి మనకు. ఎందుకంటే నీళ్ళు మరిగేటప్పుడు ముక్కలు కట్ చేస్తాం అనుకోండి, కర్రీ తొందరగా అయిపోతుంది. మనకు పని కూడా తొందరగా సేవ్ అయిపోతుంది. కాబట్టి అవి కట్ చేసుకున్నాక తర్వాత మళ్ళీ స్టవ్ ముట్టించి నీళ్ళు పెట్టేదానికంటే ముందే రెడీ చేసుకోవచ్చు కదా. ఈ ముక్కలన్నీ కట్ చేసుకొని కడిగి పెట్టేస్తాను కదా. నీళ్ళు మరుగుతున్న నీళ్ళల్లో ఒక చిటికెడు పసుపు, ఒక అర స్పూన్ ఉప్పేసి ముందుగా కట్ చేసి పెట్టుకునే కాలీఫ్లవర్ ముక్కలను వేసేసుకుందామండి. వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక్క పొంగు వచ్చాక బంద్ చేద్దాం. మరి ఎక్కువ అక్కర్లేదు ఉడకడము. సిమ్లో పెట్టేసుకునే ఎక్కువ సేపు మెత్తగా అయిపోతుంది. అందుకని హైలో పెట్టేసుకొని ఇప్పుడు నేను 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ తీసాను అనమాట. టమాటాలు సన్నగా కట్ చేసుకుందామండి. సన్నగా టమాటాలు కట్ చేసి పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని ఇప్పుడు ఈ పొంగు వస్తుంది కదా, ఈ ఉల్లిపాయ కట్ చేసిన వెంటనే బంద్ చేసుకుందాం. బంద్ చేసినాక మనం వాటర్ అట్లా ఉంచొద్దు, వంపేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఎందుకంటే వాటర్లో అలా ఉంచామనుకో వేడి వాటర్ కాబట్టి ఈ ముందుగా కొంచెం ఉడికిన ముక్కలు అందులో వాటర్లు ఉంటే ఇంకా మెత్తగా అయిపోతాయి. మళ్ళీ తర్వాత మనం కూరలు వేసినప్పుడు గజిబిజిగా అయిపోయి టేస్ట్ అసలు ఆ క్యాలీఫ్లవర్ లాగా అసలు ఉండదు. మొత్తం గజిబిజిగా అయిపోతుంది. అందుకని బాగోదు. కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు అయిపోయిన వెంటనే అది కూడా పొంగు వచ్చింది కాబట్టి స్టవ్ కట్టేసుకొని వాటర్ వంపేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక బాండిల్ పెట్టేసుకొని ఆ తగినంత ఆయిల్ వేసి కొద్దిగా ఇంగువ, ఒక చిటికెడు ఇంగువ వేసుకొని కొంచెం మెంతిపొడి వేసేసి కొద్దిగా పసుపు వేసేసుకొని, పసుపు ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకుందాం. పసుపు వేసినాక కొద్దిగా పోపు గింజలు వేసేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కాస్త వేగినాక కరివేపాకు వేసేసుకొని, కరివేపాకు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ దంచింది ఇప్పుడు దంచుకున్నాం కాబట్టి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇంకా వేరే మసాలా ఏమీ ఉండదండి. కాస్త లాస్ట్లో కారం వేసేటప్పుడు మనం కొంచెం ధనియాల పొడి, ఇంకంతే. సింపుల్గా అయిపోతే టేస్ట్ బాగుంటుంది. మనకు బాగా వేరే మసాలా కావాలి ఇప్పటికైనా మనకు చికెన్ కర్రీ లాగా అనిపిస్తుంది, మంచి మసాలా కర్రీ లాగా అనిపిస్తుంది. మనకు కావాలి అనుకుంటే కాస్త జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి వేసుకొని పేస్ట్ వేసుకోవచ్చు. నేనైతే హెవీ మసాలా అయిపోతుందని చెప్పి సింపుల్గా ఇలా చేసేస్తాను. మీకు నచ్చితే అలా ఫాలో అవ్వండి, చేసుకోండి, బాగుంటుంది. అలాగని బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఇలా చేసేస్తున్నా. సింపుల్గా అయిపోతుంది, ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగా అర్థమైపోతే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చక్కగా టమాటాలన్నీ మగ్గిపోతాయి కదా. మగ్గిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకుందాం. కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకొని ఆ తర్వాత నేను ముందుగా కప్పు బబ్బెళ్ళు ఉడకబెట్టి పెట్టినట్టు ఉన్నాయి కదా, ఒక కప్పు బబ్బెళ్ళు కూడా వేసేసుకుందాం. బబ్బెళ్ళు వేసేసి చక్కగా కలిపేసుకొని మంచిగా మగ్గిన తర్వాత మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు వదిలేద్దామండి. చక్కగా టమాటా ఫ్లేవరు బబ్బెళ్ళకు కాలీఫ్లవర్ ముక్కలకు పట్టేస్తుంది కాబట్టి కాలీఫ్లవర్ ముక్కలకు కొంచెం బాగా మసాలా అంతా అది టమాటా పులుపు అది పడుతుంది కదా. కొద్దిసేపు వదిలేసి తర్వాత మనకు తగినంత కారము, ధనియాల పొడి వేసేసుకొని కలిపేసి మనకు వాటర్ ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే ఒక కప్పున్నర వాటర్ వేసానండి. ఎందుకంటే మనకు చపాతీలకైనా బాగుంటుంది, రొట్టెలకైనా పులుసు ఉంటే బాగుంటుంది. కానీ ఒక కప్పున్నర వాటర్ వేసేసి 1 నిమిషం వదిలేస్తే చక్కగా ఉడికిపోయి మంచిగా దగ్గర పడ్డదండి కర్రీ. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవరు బొబ్బెళ్ళ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి.